మండలంలోని 87 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, 8 మంది ఆర్పీలు, కోర్సు డైరెక్టర్ గారు అందరూ పాల్గొన్నారు. మరి వీరందరికీ ప్రతి సంవత్సరం లాగా మాన్యువల్గా కాకుండా ప్రతి సంవత్సరం ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టింది ఏంటంటే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో డైలీ పొద్దున లాగిన్ అయ్యి చెక్ ఇన్ అయ్యి మరి సాయంత్రం ఫీడ్బ్యాక్ ఇచ్చి చెక్అవుట్ ఇచ్చి అదేవిధంగా ఆ యాప్లోనే అంటే మన ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ అటెండెన్స్ని తీసుకోవడం జరిగింది. మరి 5 రోజులు అటెండెన్స్ ముగిసిన తర్వాత ప్రీ టెస్ట్ పోస్ట్ తోటి వాళ్ళకు ఒక ట్రైనింగ్ పూర్తయినట్టు ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ తీసుకుంటే మనం ఈ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్టు. కాబట్టి అందరు ఉపాధ్యాయులు ఈ విధంగా కంప్లీట్ చేసి ఇప్పుడు సర్టిఫికేట్ పొంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. థ్యాంక్ యూ. తేదీ 20 మే 2025 నుంచి స్థానిక కుబీర్ ఉన్నత పాఠశాలలో మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా వృత్యంతర శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా కోర్స్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న సురేష్ సార్ గారు, అదేవిధంగా మండల విద్యాధికారి ఆర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా వీటితో పాటు మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ 5 రోజులు మరి మనకు ఏదైతే FLN 2022 నుంచి మొదలుపెట్టారో మరి దాంట్లో భాగంగా మన పాఠశాలలో విద్యార్థులు ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నారో ఆ విషయాలపైన ఈ ఉపాధ్యాయులము, మేము ఆర్పీలము, అదేవిధంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు వీళ్ళందరూ కలిసి మరి మన పిల్లలకు ఏ విధంగా మనం పాఠాలు చెప్తే వాళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి ఈ 5 రోజులు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విజయవంతంగా ముగియడానికి సహకరించిన ఉపాధ్యాయులకు, మండల విద్యాధికారి గారికి, అదేవిధంగా కోర్స్ ఇన్ఛార్జ్ సురేష్ సార్ గారికి మా ఆర్పీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. వేసవి వృత్యంతర శిక్షణలో భాగంగా మేము ఎంఆర్పీలుగా డిస్టిక్ లెవెల్లో వెళ్ళి డిఆర్పీల దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ మా మండల్ లెవెల్లో కుబీర్ మండల్లో అందరు టీచర్స్ అందరికీ నేను పర్సనల్లీ నేను తెలుగు ఎంఆర్పీగా వెళ్ళి అక్కడ తెలుగు మేము నేర్చుకొని వచ్చి ఏదైతే యాక్టివిటీస్ అన్ని నేర్చుకొని వచ్చినామో పిల్లలకు వివిధ పద్ధతుల ద్వారా కొత్తగా పిల్లలకు ఎలా నేర్పించాలి, సులువైన పద్ధతులలో పిల్లలు లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో ఎలా నేర్చుకోవాలని కొత్త విషయాలు మేము అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినాం. అలాగే వాళ్ళ స్కూల్స్లలో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటిని కూడా తెలుసుకొని అందరికీ షేర్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ మేము నేర్చుకొని వచ్చిన వాటిని మొత్తం శిక్షణ కార్యక్రమంలో అందించినాం. అందరూ కూడా శిక్షణలో పాల్గొని నేర్చుకున్న వాటిని వాళ్ళ ప్రతి స్కూళ్లలో ఇంప్లిమెంట్ చేయాలని, దానివల్ల ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి కోరుకొని ఈ రోజు వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ముగింపు కార్యక్రమంతో శిక్షణ గౌరవనీయులైన కోర్స్ డైరెక్టర్ శ్రీ సురేష్ సార్ గారు మరియు మండల విద్యాధికారి ఆర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా నాతోటి ఆర్పీలందరము నిర్మల్ జిల్లాలో శిక్షణ పొంది 5 రోజులు శిక్షణ పొంది ఇక్కడ కుబీర్ మండలంలో అందరము 5 రోజుల పాటు ఉపాధ్యాయులకు మేము అక్కడ నేర్చుకున్నటువంటి అంశాలు FLNకు సంబంధించి ఇన్ని సంవత్సరాల దాకా ఏవి పరిసరాల విజ్ఞానం లేకుండా దాన్ని కూడా యాడ్ చేస్తూ ప్రతిసారి ఇలా కాకుండా ఈసారి నూతన ఉత్తేజం నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే కొత్త శిక్షణ ఇస్తుందో దాంట్లో భాగంగా ఉపాధ్యాయులు భాగస్వాములై ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలు ఈ విషయాలు విద్యార్థులకు అందించి విద్యా అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి పంపించినందుకు కోర్స్ డైరెక్టర్ గారికి మరియు విద్యాధికారి గారికి, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఖచ్చితంగా రాష్ట్రమంతటా నిర్వహిస్తున్నటువంటి 5 రోజుల శిక్షణ కార్యక్రమము FLNలో భాగంగా కాంపిటెన్సీ బిల్డింగ్ ప్రోగ్రాం జెడ్పీఎస్ఎస్ కుబీర్ నందు కుబీర్ మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరికీ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి తెలుగు ఆర్పీలు, అదేవిధంగా ఇంగ్లీష్ మరియు పరిసరాల విజ్ఞానము, గణితంకు సంబంధించిన ఆర్పీలు రోజుకు 5 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఈరోజు ముగింపు దశలో ముగిస్తున్నాము. అదేవిధంగా ఇట్టి శిక్షణ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులందరూ తమ పాఠశాలకు వెళ్ళి మంచి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందిస్తారని ఆశిస్తూ నేటి కార్యక్రమము 5 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగించిన ఆర్పీలకు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.